ఎఫెసీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-8 చదువుదామండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. చదవం కదండి. మొదటిగా ఐ వాంట్ టు కమ్ వర్స్ బై వర్స్. పైనున్న వాటిపైన మీ మనసుని నిలుపుడి అని అంటే, పైనున్నవంటే ఏదో మన తలపైన ఉన్నవి కాదు, కానీ ఆ పరలోకమందున్న దేవుని అందు, పరలోకమందున్నదా యేసు క్రీస్తు యందు మన మనసును నిలిపి ఉంచాలంట. అంటే మనసు అంటే ఇక్కడ ఏంటంటే మన తలంపులు. మనసు ఇస్ థాట్స్ అండ్ థాట్స్ ఆర్ మైండ్. సో పైనున్న వాటిపైన మీ మనసు నిలిపి ఉంచండి. అంటే ఎప్పుడు కూడా దేవుడికి ఇది నచ్చుతుందా, ఇలాగ ప్రవర్తిస్తే దేవుడు మెచ్చుతాడా, ఇలాగ ఆలోచిస్తే ఇది నేను ఆలోచించేది దేవుడు కూడా ఇలాగ ఆలోచిస్తాడా, లేకపోతే ఇది అపవాది నుంచి వచ్చేదా. మన పాత జీవితానికి మరణించాము, ఇప్పుడు జీవించేది కొత్త జీవితం మనం జ్ఞాపకం చేసుకోవాలండి. యేసు క్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరు, బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు, మారుమనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా మనం అందరము ఎప్పుడైతే లేపబడతామో అప్పుడు నూతన జీవితం ప్రారంభించబడుతుందని. అదే రీతిగా వెన్ వీ ఆర్ కాల్డ్ యాజ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతున్నప్పుడు ఆయన రక్తంలో ముద్రింపబడిన మనము మన పాత జీవితానికి మరణించాము. ఇంకా వాటికి మన పైన అధికారం లేదు. అంటే పాత తలంపులు, పాత క్రియలు, పాత గతంలో ఎలాగైతే తప్పుడు తలంపులు, తప్పుడు క్రియలు, చేదుతనమైన మనస్సు, ఇవన్నీ కూడా మరణించినాయి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇప్పుడు జీవించేది ఏంటిదంటే కొత్త జీవితం. అంటే మనిషి ఒక్కలమే, వీ హ్యావెంట్ చేంజ్డ్ ఎనీ బిట్. మన శరీరం ఏమాత్రం మార్చబడలేదు, కానీ ఆర్ మైండ్ is a new creation. అంటే మన మనసు, మన తలంపులు is a new creation. Live like a new creation. ఒక నూతన సృష్టిగా జీవించాలి, ఒక నూతన వ్యక్తిగా జీవించాలి. అంటే గతంలో చేసిన ఏ తలంపులు కూడా ఇప్పుడు మన పైన అధికారం లేదు. అదే అధ్యాయంలో 4-5 వచనాలు చదవండి. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? శరీరాన్ని బ్లేమ్ చేయలేం, కానీ మన తలంపులు ఏంటది? మొదటిగా జారత్వము, రెండవది అపవిత్రత, ఫార్నికేషన్, ఇంప్యూరిటీ, ఇంకోటి కామాతురత. ఇంగ్లీష్ లో ఏముంది? లస్ట్ కదా. ఇంకోటి దురాశ, ఇంకోటి విగ్రహారాధన ధనాపేక్ష. ఇక్కడ విగ్రహారాధన అనట్లేదు, కానీ విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఇవన్నీ ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డాయి? మళ్ళీ మన ముందు తెచ్చిపెట్టి మనము డిజైర్ చేయడం కాదు, కానీ మన మనస్సులో ప్రారంభించబడ్డది, మన తలంపులో ప్రారంభించబడ్డది. వీళ్ళందరికీ వచ్చే ప్రశ్న అసలు, హౌ డు ఐ కంట్రోల్ మై థాట్స్? నా తలంపులు ఎలాగ స్వాధీనపరచుకోవాలంటే మొదటిగా ఎలాగ కంట్రోల్ చేయబడతాయి అంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఎవరినైనా చూడండి, ఇఫ్ అ పర్సన్ ఇస్ అ న్యూ క్రియేషన్, ఇట్స్ బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్. దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టే నూతన సృష్టిగా అయ్యాడు, కానీ నూతన సృష్టి అయ్యాడు కాబట్టి రిలేషన్షిప్ రాలేదు. దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి నూతన సృష్టిగా మార్చబడతారు. అందుకని అంటాము, మన సొంత శక్తి, సొంత బలము, వాటి దేని బట్టి మనము సాధించలేము, జయించలేము, కానీ కేవలం ఆయన ఆత్మ ద్వారానే జయించగలుగుతాం. సో రిలేషన్షిప్ ఇస్ యూ ఇన్వైటింగ్ హిస్ స్పిరిట్. ఆత్మని మనం ఆహ్వానించినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో ప్రవహిస్తాడో, ఆయనతోటి సంబంధం కలిగి ఉంటామో అప్పుడు మన తలంపులు మార్చబడతాయి. అంటే మనం అందరం పరిశుద్ధలం అయిపోతామా? ఒక్క రోజులో పరిశుద్ధలం అయిపోతామా? ఇంకా పాపం ఎన్నడూ చేయమా? No, it's not that. As I said earlier, ముందు చెప్పినట్టు our mind is always a battlefield. ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మనం చచ్చిపోయేంత వరకు ఆ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ముసలివాడైనా, చిన్నవాడైనా, పెద్దవారైనా, ఎవరైనా, ఎవ్రీబడి హ్యాస్ టు ఫైట్ దట్ ఫైట్ ఇన్ దర్ మైండ్.
మనసులో రేగే తలంపుల్లో రేగే గొడవల్ని లేకపోతే యుద్ధాల్ని మనము జయించాలి. యూ హ్యావ్ టు విన్ దట్. కొలసీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, మీరు క్రీస్తుతో లేపబడిన వారు కనుక మీ తలంపులు పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. అదే రీతిగా 2nd verse లో చూస్తున్నట్లయితే, మీరు క్రీస్తుతో లేపబడిన వారు కనుక పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటిపైన మీ మనసుల్ని, అంటే మీ తలంపుల్ని, మనసు యు ఆల్వేస్ టేక్ ఇట్ లైక్ దిస్, మనసు అని రాయబడిందంటే మీ తలంపుల్ని, మీ పద్ధతులు, మీ ప్రవర్తన అన్నీ కూడా మార్చివేయబడాలి. అది మీ చేతుల్లోనే ఉందండి. పరిశుద్ధంగా ఆలోచించాలంటే, పరిశుద్ధంగా జీవించాలంటే, పవిత్రంగా ఆలోచించాలంటే, నీతిగా జీవించాలంటే, నీతిగా ఆలోచించాలి. అవన్నీ ఎక్కడ ప్రారంభించబడతాయి అంటే మనసులో. యూ కెన్ నాట్ ఆస్క్ ద హోలీ స్పిరిట్ టు కంట్రోల్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కంట్రోల్ చేసే దేవుడు కాదు. మనల్ని ఎప్పుడు అథారిటీ ఏదో రాజ్యం చేసేవారు కాదు, కానీ ఆ అధికారం మనకిచ్చాడు. ఏంటి అధికారము? మన చేతిలో ఉంది, మనలో ఉంది. ఏంటది? యూ కెన్ కంట్రోల్ యువర్ మైండ్. యూ కెన్ కంట్రోల్ యువర్ మైండ్ అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణకి లొంగితే మనం గొప్ప స్థితిలో ఉంటాము. పరిశుద్ధాత్మ ప్రేరేపణలో లొంగకపోతే మనము అంతకంతకు నాశనంలోకి నడిపించబడతాం. అర్థమవుతుందండి? పరిశుద్ధంగా జీవించాలన్నా, పరిశుద్ధంగా ఆలోచించాలంటే ఇట్స్ ఆల్ ఇన్ యోర్ హ్యాండ్స్, ఇన్ యోర్ అథారిటీ. మీ అధికారంలో ఉంది. వీ కెనాట్ బ్లేమ్ ఎనీబడి. వీ కెనాట్ ఈవెన్ బ్లేమ్ గాడ్, బికాస్ గాడ్ విల్ నెవర్ ఫోర్సెస్. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఫోర్స్ చేసే దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఇలాగనే ఆలోచించాల్సిందే అని చెప్పడు. హీ గేవ్ అస్ ఫ్రీ విల్. ఇది సరి, ఇది తప్పు, నువ్వే ఎన్నుకో. మీరే ఎన్నుకోండి ఏ మార్గంలో నడవాలో. మీరే, ఇట్ ఈస్ అప్ టు యూ. సో వాట్ ఆర్ యూ థింకింగ్? ఈరోజు మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఈరోజు కాదు, అంటే గతంలో ఇన్ని రోజులు మీరు ఇప్పుడు దేవుడు చెప్తున్నప్పుడు, దేవుడు బయలుపరుస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మీరున్న పరిస్థితి, మీరున్న ఈ స్థితి, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ థాట్స్. మీ తలంపులో చేసిన రిజల్టే మీరు చూస్తున్నారు. మీ తలంపులో చేసినవే, మీరు ఏదైతే తలంచారో దాని రిజల్టే మీరు అనుభవిస్తున్నారు ఈరోజు. సో ఎవరిపైన మనము నేరం వేయాల్సిన, వీ డోంట్ హ్యావ్ ద రైట్ టు డూ దట్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ యూ. యూ హ్యావ్ ద కంట్రోల్. సీ, ద మైండ్ ఆల్వేస్ కాంట్రడిక్ట్స్ ద ట్రూత్. మనసు తలంపులు ఎప్పుడు కూడా సత్యానికి విరోధంగా, అంటే అపవాది ఎప్పుడు సత్యానికి విరోధంగానే మనకు చూపిస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసిన అండర్ ఎస్టిమేషన్, ఎప్పుడు చూసిన ఉన్నదానికంటే తక్కువ అంచనా వేయటం మీ తలంపుల్లో వస్తుంది. మిమ్మల్ని మీరు కించపరుచుకుంటున్నారా? నాకు ఇది లేదే, అది లేదే అని ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటున్నారు? మీ తలంపుల నుండే. సో చాలా గమనించాలి. రెండవది, హౌ డూ యూ కంట్రోల్ యువర్ థాట్స్? మొదటిగా ఏమని చెప్పాను? దేవునితో సంబంధం కలిగి ఉండాలి. రెండవది ఏంటిదంటే, మన తలంపుల్ని స్వాధీనపరచుకోవటానికి ఒక ఛాలెంజ్గా, ఒక సవాల్గా తీసుకోవాలి. వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ టు కంట్రోల్ అవర్ థాట్స్. ఒక సవాల్గా తీసుకోవాలి. గమనించండి, రక్షించబడిన తర్వాత మనం ప్రతిరోజు మన చుట్టూన్న దైవ భయం లేని వ్యక్తుల్ని, కార్యాలని, క్రియల్ని, విషయాల్ని ఎదుర్కొంటూ ఉంటాం కదా. మన వర్క్ ప్లేస్లో ఎదుర్కొంటూ ఉంటాము, కాలేజెస్లో, స్కూల్స్లో ఎదుర్కొంటూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి తలంపులు కలిగి ఉండాలి, పరిశుద్ధమైన తలంపులు కలిగి ఉండాలంటే హౌ డు యూ డూ దట్? అన్లెస్ యూ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. అది మీరు సవాల్గా తీసుకొని, ఏదేమైనా ఐ విల్ నాట్ లెట్ మై పీస్ గెట్ డిస్టర్బ్డ్. నా సమాధానాన్ని నేను పాడు చేసుకోను, నా పరిశుద్ధతని నేను పాడు చేసుకోను, నా తలంపులు, నేను ఏదైతే వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్నానో అది నేను మార్చుకోను. ఎంతమంది నా చుట్టూ ప్రభావితం చేసిన, నా స్నేహితులు ప్రభావితం చేసిన, లేకపోతే నా వర్క్ ప్లేస్లో ప్రభావితం చేసిన, మోసం చేయమని ప్రేరేపించిన, ఎంత చేసినా కానీ వాట్ ఐ డిసైడ్ ఇన్ మై మైండ్ ఐ విల్ డూ ఇట్. నేను ఏదైతే తలంచానో అదే చేస్తాను అని నిశ్చయంగా సవాల్గా తీసుకుంటున్నారా? యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఛాలెంజ్ టు హూమ్? ఛాలెంజ్ టు ద ఎనిమీ. అపవాదితోటి సవాల్ చేయండి. నువ్వు ఎంతగా నన్ను శోధించినా, ఎంతగా నా ముందు శ్రేష్టమైనవి, రమ్యమైనవి, చూడటానికి గంభీరంగా కనిపించేవి నా ముందు తెచ్చిపెట్టినా కానీ ఐ విల్ నాట్ టేక్ ఇట్. నేను ఆ వలలోకి నేను పడిపోను. బట్ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ టు లివ్ హోలీ. ఈరోజు మనం అందరము, ఎవరు కూడా ఇంట్లో కూర్చునే వారికి కనిపించలేదు, కానీ ప్రతిరోజు ఏదో పని పైన వెళ్తున్నాం. బట్ ఆర్ యూ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్ పీపుల్ ఆర్ ఆర్ దే ఇన్ఫ్లుయెన్సింగ్ యూ? ఇతరులు మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నారు, లేకపోతే మీరు వారిని ప్రభావితం చేస్తున్నారు? గమనించండి. మీరు శక్తితోటి, బలముతోటి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే
మీరు ఇంకా ఫోర్స్ చేయనక్కర్లేదు. ఆయన ఎలాగంటే మన గిన్నె నిండి పొర్లుతుందని వాక్యం సెలవిస్తుంది కదా. మన గిన్నె నిండి పొర్లుతున్నప్పుడు మనం ఏమి యాక్ట్ చేయనక్కర్లేదు, ప్రిటెండ్ చేయనక్కర్లేదు, ఏదో వేషధారణ వేయనక్కర్లేదు, కానీ చేయనక్కర్లేదు. కానీ మన గిన్నె నిండి ఆయన ఆత్మ మన జీవితంలో నిండి పొర్లేటప్పుడు, అది ప్రవహించినప్పుడు ప్రతి ఒక్కరి జీవితాన్ని ముడుతుంది, తాకుతుంది. గమనించండి. దట్ ఈస్ వై వీ నీడ్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ప్రతిరోజు మనకి పరిశుద్ధాత్మ శక్తి నింపుదల ఎందుకు ప్రార్థన చేస్తామంటే అది మనకు ప్రతిరోజు కావాలి. ఏదో ఒక్కరోజు నింపబడి నేను పొందుకున్నాను, ఐ హ్యావ్ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్ ఇన్ 2010 అని చెప్తే కాదు. కానీ వీ నీడ్ ఇట్ రైట్ నౌ, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ప్రతి నిమిషము, ప్రతి క్షణము కావాల్సింది మనకి పరిశుద్ధాత్మ శక్తి. అందుకనే యూ బీ అన్ ఇన్ఫ్లుయెన్స్. యూ అంటే ప్రేమతోటి మీ తలంపుల్లో, మొదటి మీ తలంపులో మీరు సవాల్ చేసుకోండి, ఐ విల్ లివ్ హోలీ నో మ్యాటర్ వాట్. ఎంతగా నా ముందు శోధనలు వచ్చినా, ఒకవేళ ఆ రోజు యోసేపు కానీ తన తలంపులో పర్వాలేదులే, ఏమవుతుందిలే, ఎవరు చూడట్లేదులే అని అనుకొని ఆ పోతిఫర్ భార్యకి లొంగిపోయి ఉంటే ఈరోజు అసలు ఇస్రాయల్ దేశాన్ని చూసుండే వాళ్ళం కాదు కదా. బికాజ్ హీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఆయన ఒక సవాల్గా తీసుకొని హీ ఓవర్కేమ్. ఆయన జయించాడు, ఆయన మనసులో తలంపుల్ని జయించాడు. ఆయన చుట్టూ ఎన్ని ప్రేరేపణలు, ఎంత శోధనలు వచ్చిన, ఎంత రమ్యంగా కనిపించినప్పటికీ హీ డిసైడెడ్ ఇన్ హిస్ మైండ్. ఆయన తలంపులో నిర్ణయించుకున్నాడు ఏంటిదంటే, ఐ విల్ నాట్. హౌ కెన్ ఐ సిన్ అగేన్స్ట్ మై హోలీ లార్డ్ లైక్ దిస్? దేవుని ఎదుట నేను ఇలాగా ఈ పాపం ఎలాగ చేయగలుగుతాను అని అన్నాడు కదా యోసేపు. కెన్ యూ సే దట్ టుడే? మీరందరు మధ్యలో ఉన్నారు, బయట ఉన్నారు, ఎవ్వరు మిమ్మల్ని గుర్తుపట్టరు. ఆ పరిస్థితిలో అసలు ఆ దేవుడు గమనించడా అన్న ఆ తలంపులు ఉన్నప్పుడు కూడా, ఇఫ్ యూ కెన్ సే హౌ కెన్ ఐ డూ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై లార్డ్, ఇన్ ద సైట్ ఆఫ్ మై లార్డ్ అని చెప్పగలుగుతున్నారా? లేకపోతే పర్వాలేదులే అని గతంలో చెప్పినట్టు కాంప్రమైజ్ రాజీ పడిపోతున్నారా? హౌ డూ యూ కంట్రోల్ యువర్ థాట్ అంటే ఇది ఇంకోటి ఏంటిదంటే, మీకు ఒక తలంపు నచ్చట్లేదంటే స్టాప్ ఇట్ రైట్ దర్. అక్కడ ఆపివేయండి. దాని గురించి ధ్యానించి, దాని గురించి నెమరు వేసుకుంటూ, దాని గురించే ఆలోచిస్తే మరి ఆ తలంపు ఇంకా 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 స్థానబలం ఇస్తున్నారనమాట, ఇంకా పెద్దగా చేస్తున్నారనమాట. ఇఫ్ యూ డోంట్ లైక్ అ థాట్, స్టాప్ ఇట్ రైట్ దర్. మనకి ఎలాగైతే మన కార్స్కి, మన వెహికల్స్కి బ్రేక్స్ ఉంటాయో, తలంపులకి కూడా బ్రేక్స్ ఉన్నాయి. ఎక్కడ అంటే మళ్ళీ మీ తలంపే, ఇంకో తలంపే దానికి బ్రేక్. ఏంటంటే ఆ తలంపు నచ్చట్లేదంటే ఆపేయండి, దాని గురించి ఆలోచించకండి. లేకపోతే దానికి వేరేది ఆలోచించండి. పరిశుద్ధమైన వాటి గురించి ఆలోచించండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యం గురించి ఆలోచించండి, దేవుడు ఏం చెప్తున్నాడో అది ఆలోచించండి. అప్పుడు ఆటోమేటిక్గా అపవాది తక్కువ అవుతాడు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం, పరిశుద్ధాత్మ దేవుడు అధికంగా అవుతాడు. చాలా మంది అంటారు, హౌ కెన్ ఐ కెనాట్ హెల్ప్ మై థాట్స్ అని అంటూ ఉంటారు. నాకు జయించే శక్తి లేదక్క, లేకపోతే నాకు జయించలేకపోతున్నా. చాలా మంది రిక్వెస్ట్ ఇచ్చేది ఏంటిదంటే, అక్క ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ మై థాట్స్, ఐ కెనాట్ హెల్ప్ ఇట్, ఇట్స్ ఇంపాసిబుల్ అండి. ఇట్స్ అ లై, అది అబద్ధం అండి. బికాజ్ యూ హ్యావ్ ద అథారిటీ. దేవుని వాక్యం అబద్ధం కాదు కదా. దేవుడే చెప్తున్నాడు, మనకు అధికారం ఉంది, మన చేతిలో ఉంది, అది మన బాధ్యత. యూ హ్యావ్ ద అథారిటీ టు ఓవర్కమ్ వాట్ యూ థింక్. డోంట్ సే ఐ కెనాట్ హెల్ప్ ఇట్. డోంట్ సే దట్. God is saying you can do it. You can do it.